జీవితంలో ఏ ఉద్దేశం అయితే ఇప్పుడు నెరవేర్చున్నదో, నీకు బాధ అనిపిస్తుందో, శ్రమ అనిపిస్తుందో, నీకు కష్టం అనిపిస్తుందో, దేవుడు నేరుగా చెప్తున్నాడు, అది నీకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చింది, అది నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చింది, అది నీకు దీవెని ఇవ్వడానికి వచ్చింది. దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అలాగే ఆశాపు కూడా ఏమంటే, నా శ్రమ రావడమే ఇంకో దక్షిణాస్తం మార్పు చెందింది కారణం అని చెప్పేస్తున్నాడు. కానీ ఆశీర్వాదం చూసిన తర్వాత ఆశపడుతున్నాడు, నేను తెలుగు నేను ఒక పశుప్రాయిలా మాట్లాడేశాను, నేను క్షమించుకోవా అని పశ్చాత్తాపడ్డాను. నీ దగ్గర శ్రమ ఎందుకు వచ్చింది తెలుసా? ఒకవేళ బాధ ఎందుకు వచ్చింది తెలుసా? ఒకవేళ రోగం ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు పశ్చాత్తాపడాలని. ఇది నా శ్రమ నీ దగ్గరకు వచ్చింది, ఆ శ్రమ నీకు పశ్చాత్తాపరచడానికి ఎందుకు అనుకోకూడదు? ఆ శ్రమను నిన్నగా ఆశీర్వించడానికి వచ్చిందని వెనుకూడదు. ఆశలాగా నువ్వు కూడా మాట జారుతావా? దేవుడి విషయం పనికి నువ్వు తప్పు అని మళ్ళా స్టేట్మెంట్ ఇచ్చాడు. నీవు కూడా ఒక రోజున సాక్ష్యం ఇస్తావు, అయ్యో నా దేవుడు నన్ను ఇలా చేస్తున్న సమయంలో నేను తప్పుగా నేను దూషించాను, కానీ నాకు దేవుడి ఆశీర్వాదం చేశాడు, సాక్షిగా నిలబడతాడు దేవుడు.